టీడీపీ నేతలపై సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాకాణి విమర్శనాస్త్రాలు సంధించారు. హామీల వర్షం కురిపించి గెలిచిన తర్వాత గాలి వదిలేసే చంద్రబాబు కావాలో 100% హామీలు అమలు చేసే జగన్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. పొదలకూరు మండలంలో కాకాణి ఎన్నికల ప్రచారం చేశారు. కరోనా సమయంలో సీఎం జగన్ అమ్మఒడి కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే దాన్ని కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ రాద్ధాంతం చేసిందని కాకాణి మండిపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. సోమిరెడ్డి ఎవరు కనిపించలేదు. గ్రామాల్లో అభివృద్ధి చేశాం. మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మించాం. ఈరోజు మీరు ఒకటి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడున్నా సరే వ్యవసాయం పక్క పెడతాం, వర్షాలు వస్తాయా, సాగునీళ్ళు వస్తాయా? ముందుకొచ్చిన సందర్భంగా ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నాతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి తరుణం. గడిచినటువంటి 2 ఎన్నికల్లో మొదటిసారి చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశాడా లేదా ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. రైతుల రుణమాఫీ అని మోసం చేశాడు, మహిళల రుణమాఫీ అని మోసం చేశాడు, ఇంటికొక ఉద్యోగం అని మోసం చేశాడు, నిరుద్యోగ వృత్తి అని మోసం చేశాడు. అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు 2019లో. చెప్పినట్టుగా అమలు చేశాడా లేదా ఒక్కసారి మీరు ఆలోచించారు. రైతులకు సంబంధించి 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పిన దానికన్నా ఎక్కువగా 67,500 రూపాయలు చేతిలో పెట్టాడు. మహిళలకు 4 విడతలుగా ఉన్నటువంటి బకాయిలు చెల్లించేస్తాను, సంఘబంధాలకు సంబంధించినటువంటి 4 విడతలు చెల్లించేశాడు. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 18,750 రూపాయలకు 4 విడతల్లో 75,000 రూపాయలు ఇచ్చాడు. రజకులు, నాయ బ్రాహ్మణులు, టైలర్లకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం అందించాడు. వాహన మిత్ర కింద ఆటో యజమానులకి, ట్యాక్సీ యజమానులకి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాడు. చదువుకునేటువంటి బిడ్డలకి విద్యా దీవెన ఇచ్చాడు. హాస్టల్లో ఉండేటువంటి బిడ్డలకి వసతి దీవెన ఇచ్చాడు. అమ్మఒడి కింద తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేశాడు.